బాగా కన్ఫ్యూజన్ గా ఉంది సార్. మీరే నాకు అర్థం కావట్లేదురా. వాళ్ళు రాగానే వాళ్ళని పట్టుకుని నాకు ఫోన్ చేయండి. ఓకే ఓకే సార్. బాయ్ సార్. అరే ఈ రోజు యాదోడు తేలాలరా. నేను చూసుకుంటాను కదా. రే వెంకట్ ప్రమి ఫోన్ చేశారు తెలుసా? తెలుసురా ఏయ్, అది ఎక్కడ రా? పైన ఉందన్నా. అరే వెంకట్ నువ్వు కెమెరా నడిచి. అరే విద్యు నా వెంబడి రారా. అరే తొందర రాబే. వస్తున్నా. రాబే. చెయ్యదులరా గుండోడా. అన్న 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 మెల్లిగా పట్టుకున్నా పాపం. అన్న అన్న నువ్వు మనిషివా రాక్షసుడివా? అబ్బబ్బా. అబ్బబ్బా. ఏం జరుగుతుందన్న ఇక్కడ? ఏ, కట్టే. ఇదేంటి ఇప్పటిదాకా మనం ఫ్రెండ్స్ అనుకున్నాం, పాటలు పాడుకున్నాం, మళ్ళీ కట్లేంటి? మాట్లాడకు, చెప్పింది చెయ్. కెమెరా రెడీ. ఏంటి బావా హీరోయిన్ చేతిలో ఉంది కదా అని సినిమా తీస్తున్నారా? అవును రైట్, షార్ట్ ఫిల్మ్, నువ్వు హీరో. నేను హీరోనా? ఏయ్, చి, చి, చి. నీ మొహం చూసుకున్నావా? నువ్వు హీరో ఏంటి? నాకు తనైతే ఓకే. ఏంటి వీడా? అమ్మో గుడు నీకు పడిపోయినట్రా. ఏ నన్ను మాట్లాడిస్తారా? శృతి నేను చెప్పించే, కెమెరాని చూసి మాట్లాడు. రేపే నేను వదిలేస్తాను, ఓకేనా? రేపే వదిలేస్తారా? యా నిజంగా? ప్రామిస్. సరే నువ్వు డైరెక్టర్ వా? లుక్ ఎటు. లుక్ ఏంట్రా? గ్యాప్ వచ్చింది కదా మర్చిపోయి ఉంటది కదా శృతి. చి, కెమెరాలోకి చెప్తానులే. ఏం చెప్పాలో చెప్పు. ఏంలే, వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు, నన్ను హింసిస్తున్నారు, నన్ను చంపేస్తారేమో, నాకు చాలా భయం వేస్తుంది. అర్జెంట్కి వీళ్ళు అడిగిన 10 కోట్లు వీళ్ళకి ఇచ్చేయమ్మా అని చెప్పాను. ఓకే, ఏడుస్తూ చెప్పాలి అంతే కదా? రెడీ. చెప్పు. యాక్షన్ చెప్పా. అదేంటి శృతి నీకు యాక్షన్ రాదా? డైరెక్టర్ అన్నాక యాక్షన్ చెప్పాలయ్యా బాబు. చెప్పాలంటే ఈడికి వచ్చినాలిగా శృతి. రేయ్ నన్ను చెప్పనిస్తావా? శృతి యాక్షన్. అమ్మా వీళ్ళు నన్ను హింసిస్తున్నారమ్మా, చంపేసేటట్టున్నారమ్మా. భయం వేస్తుంది మమ్మీ. వీళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చే మమ్మీ. నేను చెప్పిన యాక్షన్ ఓవర్ యాక్షన్ కాదు. వన్ మోరా. చూ శృతి, నువ్వు చెప్తుంటే వాళ్ళు భయపడాలి. అయ్యో ఏదో అయిపోతుందని ఫీల్ అవ్వాలి. ఓకే అర్థమైందా? ఓకే ఓకే రెడీ. చెప్పు. అమ్మా వీళ్ళు నన్ను భయపెడుతున్నారు మమ్మీ. వీళ్ళు నన్ను చంపేస్తారని భయపేస్తున్నామ్మా. వీళ్ళు అడిగిన 10 కోట్లు ఇచ్చే మమ్మీ, ఇచ్చే. భయపడ్డారా? ఇప్పుడు చెప్తుంది చూడు. చెప్పు. ఇచ్చేయమ్మా. వీళ్ళు నన్ను చంపేసేటట్టున్నారు. డబ్బు కోసం ఏమైనా చేస్తారు. మన చుట్టూ మంచి వాళ్ళు ఎవరు లేరమ్మా, మనుషులు ఉన్నారంతే. భయం వేస్తుంది మమ్మీ, ఇచ్చేయమ్మా. హలో, బాగుందా? పనికొస్తానా? సీడీ సరిపోతే చెప్పు, బాడీ పంపిస్తాను. అసలు మనుషులారా మీరు? నీ కూతురు సర్టిఫికేట్ ఇచ్చిందిగా, మనుషులమే. ఖర్చుల కోసం హత్యలు చేసే జాతిది ఒకటే. నీకు అక్క చెల్లెలు లేరురా? వాళ్ళకు కూడా ఖర్చులుంటాయిగా. సరే 10 కోట్లేగా, ఎక్కడివ్వాలి? ఇది కరెక్ట్ క్వశ్చన్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? రేపు చెప్తాను, వెయిట్ చేయి. రేపటితో కోటేశ్వరులం. ఇప్పుడు వస్తాను. నేను వస్తా. హలో, నేనే. కాటన్ గట్టు పని అయిపోయింది. రేపు డబ్బు వచ్చేస్తుంది, 10 కోట్లు. ఎస్కేప్ అయిపోదాం. అదంతా నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. యా సరే, వాడు నా కోసం బయట వెయిట్ చేస్తున్నాడు. మళ్ళీ మాట్లాడతాం. బాయ్. అన్నా పోదామా? ఎలా సేపు పోసినట్టున్నావు? అది క్లైమేట్ కొంచెం కూల్ గా ఉంది కదా, సో పైకాల కనపడుతుంది అంతే, లోపల హీట్ అభివృద్ధి కదా. పదా నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తా. సరే నువ్వు దిగుతేనే వెళ్తా. సీయోనా, ఓ బాయ్. ఏ విజు,
రాదా భోంచేద్దాం. నాకొద్దు. తినేసావా? శృతి తినలా. ఏ? పొద్దునే చపాతీ తిందిగా చాలా అనుకుందామేమో. నువ్వు తినలేదా? నువ్వేట్రా? సార్ సారీ సార్, మీరు తినలేదా సార్? శృతి మన ఫ్లాట్ లో ఉన్నట్టు ఇక్కడ పోలీసులకు తెలిసిపోయిందిరా. అవునా? వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారా. ఇమీడియట్ గా దాన్ని తీసుకుని ఇటు ఒకటి పారిపోడరా. శృతి ఇక్కడ ఉన్నట్టు పోలీసులకు తెలిసిపోయిందట్రా. ఏంటి నువ్వు అనేది? పొట్టాడు ఫోన్ చేశాడు. శృతి 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 ఏంటి లోపల ఎందుకు తోస్తున్నారు? ముందే బుర్కా తీసుకురా. ముందు బుర్కా తీసుకురా. నేనెందుకు వేసుకోవాలి? బాబోయ్. రేయ్, క్లాస్ చేసిరా తొందరగా. చేతులు కట్టు. అబ్బా, చేతులు కట్టు. అమ్మా రేయ్, సరే కూర్చో. అబ్బా, గోరి. బయట ఎవరైనా ఉన్నారేమో చూడు. ఓకేరా. అమ్మయ్యా, మొత్తానికి పోలీసుల నుంచి తప్పించుకున్నారా? రేపు త్వరగా వెళ్ళరా, మళ్ళీ వస్తానేమో. ఎక్కడికి వెళ్ళిపోయావునా? పోలీసులకు అడ్రస్ తెలిసిపోయింది, అందుకే దాన్ని షిఫ్ట్ చేస్తున్నాం. రా నా వెళ్దాం. రేయ్, నిజం చెప్పరా, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏం మాట్లాడుతున్నావునా? నువ్వు ఫోన్ లో మాట్లాడింది అంతా విన్నాను రా. కాటం రాస్తూనే గేమ్స్ ఆడతారా? అది కాదా, నన్న మాట విను. ఎందుకు కొట్టుకుంటారు అసలు? అన్నా నేను చెప్పేది విను అన్నా. అన్నా నా మాట వినమన్నా. అన్నా నా మాట వినన్నా. అన్నా నేను చెప్పేది విను అన్నా. ఎవరితోరా మాట్లాడావు? ఎవడాడు? నాతోటేరా. హలో, నేనే. చెప్పు. కాటన్ గడితో పని అయిపోయింది, రేపు డబ్బు వచ్చేస్తుంది. 10 కోట్లు. ఎస్కేప్ అయిపోదాం. అమ్మకి చెప్పే అబద్ధం ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, కానీ ఆ కాటన్ గార్డ్ని ఎలా తప్పించాలో చూసుకో. అందరూ వదిలే, నేను చూసుకుంటాను కదా. అంటే వీటికి ముందే తెలుసా? తను నా బాయ్ ఫ్రెండ్. ఎవరు యాక్షన్ చెప్పుకుని ఇంత బాగా యాక్టింగ్ చేసావే? ఎమోషన్ కి కనెక్ట్ అయితే ఎవడు యాక్షన్ చెప్పక్కర్లేదురా, దేడ్ దిమాక్.